ఎస్ఎల్బీసీ టనెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఓ కార్మికుడి మృతదేహాన్ని బయటికి తీసుకురాగా మిగతా 7 మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. పంజాబ్కు చెందిన మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని ఇప్పటికే స్వస్థలానికి తరలించిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. మృతుల కుటుంబాలకు తక్కువ ఎక్స్గ్రేషియా అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్కు పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. సహాయక చర్యల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టనెల్ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ప్రస్తుతం అయితే ఒకరి మృతదేహం మనకు లభ్యమైంది, ఇంకా 7 జాడ అయితే తెలియలేదు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రెస్క్యూ ఎంతవరకు వచ్చింది? సింధూర, ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ వద్ద ఉన్నాము. అయితే నిన్న 16వ రోజు, ఈరోజు 17వ రోజు. అయితే 17 రోజులు అయినప్పటికీ కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కానీ నిన్న కొంత పురోగతి కనిపించింది. ఎక్కడైతే లోపల చిక్కుకున్నటువంటి 8 మంది ఉన్నారో 8 మందిలో గుర్ప్రీత్ సింగ్ అని చెప్పేసి మిషన్ ఆపరేటర్, అతని మృతదేహం లభ్యమైంది. మృతదేహం లభ్యం కాగానే అది గోప్యంగా నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడి నుంచి వాళ్ళ రాష్ట్ర పంజాబ్ కు పంపించినటువంటి పరిస్థితి. అది పూర్తిగా అంటే అంబులెన్స్ లో పంపించినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఎయిర్ ద్వారా పంపించాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా ఎయిర్ ద్వారా సాధ్యం కాదని చెప్పేసి ప్రభుత్వము బై రోడ్డు అంబులెన్స్ లో పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ అయితే ఇక్కడ ఈ సహాయక చర్యల్లో కీలకంగా ఇక్కడ కేరళ నుంచి వచ్చినటువంటి జాగిలాలు ఉన్నాయో అవే కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే అవి గుర్తించినటువంటి ప్లేస్ లోనే నిన్న తవ్వకాలు జరిపితే ఈ ఒక గుర్ప్రీత్ సింగ్ అనే మృతదేహం లభించింది. మరొక ప్రదేశంలో గుర్తించినటువంటి ప్రదేశంలో మరి తవ్వకాలు జరుపుతా ఉన్నారు. అక్కడ చాలా అవాంతరాలు ఎదురవుతాయని చెప్పేసి అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నీటి ఊట చాలా విపరీతంగా వస్తుందని చెప్తా ఉన్నారు. అక్కడ సింగరేణితో పాటు కీలకంగా మ్యాన్ హోల్, ర్యాట్ హోల్ మైనర్స్ కు వాళ్ళు కూడా కీలకంగా మారారు. ఆ తవ్వకాల్లో అంటే మాన్యువల్ గా తవ్వాల్సి ఉంటుంది. తవ్వుతున్న క్రమంలో నీటి ఊట ఉధృతంగా వస్తుందని చెప్పేసి శిథిలాలు కూడా తొలగించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి లోపలంతా మెత్తబడి ఉందని చెప్పేసి ప్రమాద పరిస్థితులు అధికంగా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొంత స్పీడప్ చేసేందుకు జేసీబీని కూడా లోపల ఫాస్ట్ గా చేస్తున్నట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే లోపల జరుగుతున్న పరిస్థితి మాత్రం అధికారికంగా మాత్రం బయటకు ఏం చెప్పట్లేదు. అనధికారికంగానే మనం తెలుసుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న రాత్రి డెడ్ బాడీ ఐడెంటిఫై చేస్తే నిన్న అంటే పూర్తిగా నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయ్యేంత వరకు కూడా అధికారికంగా దాన్ని తీసుకెళ్లేంత వరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే లోపల జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే మనకు అనధికారికంగా తెలుస్తుందంటే ఈ రోజు కనీసం మరొక 2 లేదా 3 డెడ్ బాడీలను ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. వాటిని బయటకు తీసే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అక్కడ లోపలైతే ఇబ్బందులు, అవాంతరాలు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ఇబ్బందులను అధిగమించి అయితే కొత్త టెక్నాలజీ ఏదైతే ఇప్పుడు ఈ రోజు రోబోస్ కూడా వస్తాయని చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. కొంత నిన్నమన్నటితో పోల్చుకుంటే కొంత హడావిడి ఇక్కడ తక్కువగానే కనిపిస్తా ఉంది. కొంతమంది అంటే లోపలికి షిఫ్ట్ల వారీగా వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ పైన అయితే బందోబస్తు విషయంలో కానీ తర్వాత మిగతా విషయాల్లో కానీ ఇక్కడ జేపీ గెస్ట్ హౌస్ దగ్గర చాలా మంది కూడా అంటే ఇక్కడ చాలా రష్ ఉంటుండే. ఈరోజు మాత్రం చాలా తక్కువ మంది కనిపిస్తా ఉన్నారు. మరి కాసేపు అయితే వస్తారా లేదంటే ఒకటి తీసాం కాబట్టి కొంత నిదానంగా సహాయక చర్యలు కొనసాగిద్దాం అనుకుంటున్నారా ఏదైనా విషయం మరి మధ్యాహ్నంలోగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ లోపల ఇంకా 7 మంది ఉన్నారు. ఇప్పటికీ నేటికి 17వ రోజు అయింది. వాళ్ళ కుటుంబాలు అయితే తల్లడిల్లుతా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాల రోదన అంతా ఇంత కానిది అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే నిన్న గుర్ప్రీత్ సింగ్ ఏదైతే ఉంటారో హుటాహుటిన పోస్ట్ మార్టం నిర్వహించి అంబులెన్స్ లో పంపించారు. కానీ కేవలం 25 లక్షలు మాత్రమే ఎక్స్గ్రేషియా చెల్లించడంపై కూడా పలువురు
విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అంతకు ముందే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి, ఎవరైతే మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు ప్రభుత్వ పరంగా 50 లక్షలు, తర్వాత ఏదైతే ఏజెన్సీ ఉందో 50 లక్షలు, మొత్తం ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే హుటాహుటిన అక్కడికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే కేవలం 25 లక్షల చెక్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి, అది అధికారికంగా కూడా కలెక్టర్ ధృవీకరించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఆ గురుప్రీత్ సింగ్ సంబంధించి పంజాబ్కి ఏదైతే పంపారో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ తరపు నుంచి కూడా ఒక వైద్య తర్వాత పోలీసు రెవెన్యూ సంబంధించినటువంటి 3 టీంతో కూడినటువంటి బృందం కూడా ఆ డెడ్ బాడీతో పాటు నిన్న పంపించారు. అయితే మొత్తంగా ఇక్కడ లోపల ఉన్నటువంటి 7 మందిని మరి తొందరగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మృతదేహాలను గుర్తించాల్సినటువంటి జాగిలాలు అయితే ఆ ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో మరొక ప్రదేశంలో ఇప్పుడు తవ్వకాలు ప్రజెంట్ గా జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే డ్యూటీ దిగొచ్చిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మరి కొంతమంది డ్యూటీ ఎక్కారు, వాళ్ళు మధ్యాహ్నం వస్తే కానీ మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికారులు అయితే అఫీషియల్ గా ఏం చెప్పటం లేదు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఫలితం అయితే మొన్నటి వరకు అయితే శూన్యం. నిన్న కొంత పురోగతి కనిపించింది. మరి ఈ రోజు ఎలాంటి పురోగతి ఉంటుందని చెప్పేసి మనం కాసేపట్లో అంటే మధ్యాహ్నం వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా కొన్ని విషయాలు లోపల నుంచి కానీ కొన్ని విజువల్స్ కానీ కొంత ఇన్ఫర్మేషన్ వస్తే మనకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో మాత్రం మృతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వంతో పాటు ఏజెన్సీ కూడా అన్ని విధాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎక్స్గ్రేషియా అయితే చాలా తక్కువ. ఇక్కడ అయ్యే మెయింటెనెన్స్ తో పోల్చుకుంటే వాళ్ళకి ఇచ్చేది చాలా కాంపెన్సేషన్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ ప్రజా సంఘాలతో పాటు పలువురు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు పాపం ఎక్కడో పుట్టారు, ఇక్కడ వచ్చి చిక్కుకున్నారు. వాళ్ళ పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి కాబట్టి మన రాష్ట్ర ప్రగతి కోసం వాళ్ళు సొరంగంలో పోయి పనిచేశారు కాబట్టి వాళ్లకు ఎంత ఆర్థిక సహాయం చేసినా కానీ తక్కువే అని చెప్పేసి కూడా పలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.